ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు సరికొత్త పొలిటికల్ హీట్ రగులుతుంది. ములుగు జిల్లాలో జరిగిన ఒక ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ చైర్మన్ పోడెం వీరయ్య బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో అత్యంత సన్నిహితంగా మెలగడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. సొంత పార్టీలో ప్రాధాన్యత కరువై అసంతృప్తితో ఉన్న పోడెం వీరయ్యను గులాబీ గూటికి చేర్చుకొని ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టేలా బీఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహాత్మక పావులు కదుపుతోందా? బీఆర్ఎస్ పెద్దలు వేస్తున్న ఈ వ్యూహంలో ములుగులో మంత్రి సీతక్కకు, భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు రాజకీయంగా చెక్ పడనుందా? రానున్న ఎన్నికల్లో ములుగు బరిలో సీతక్కపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోడెం వీరయ్య పోటీ చేయడం ఖాయమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు అప్పుడే తారాస్థాయికి చేరాయి. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ఒక ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవ వేదిక ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోదెం వీరయ్య ప్రవర్తించిన తీరు రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేసింది. అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్ కీలక నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి తదితరులతో పోదెం వీరయ్య అత్యంత సన్నిహితంగా మెలిగారు. కేవలం లాంఛనప్రాయంగా పలకరించుకోవడానికే పరిమితం కాకుండా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు గులాబీ నాయకులతో ఆయన పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ చాలా చనువుగా ముచ్చటించిన దృశ్యాలు కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. బీఆర్ఎస్ నాయకులు కూడా పోదెం వీరయ్యకు వేదికపై అత్యంత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనను కలుపుకుపోవడాన్ని చూస్తుంటే ఈ కలయిక వెనుక ఏదో బలమైన రాజకీయ మంత్రాంగం నడుస్తోందనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. పోదెం వీరయ్య బీఆర్ఎస్ నాయకులతో ఇంత సన్నిహితంగా మెలగడం వెనుక కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న తీవ్ర అసంతృప్తే ప్రధాన కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ పార్టీలో తన సొంత ప్రాంతంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన ఆయనలో ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఏకఛత్రాధిపత్యం నడుస్తూ ఉండడంతో అక్కడ పోదెం వీరయ్య వర్గానికి రాజకీయంగా ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు అధికార పార్టీలో పెద్దపీట వేయడం పోదెం వీరయ్యకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన తనను కాదని నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పెత్తనం అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అటు ములుగులో మంత్రి సీతక్క ఆధిపత్యం, ఇటు భద్రాచలంలో తెల్లం వెంకట్రావుకు పెరుగుతున్న ప్రాధాన్యత, ఈ రెండు పరిణామాలు సీనియర్ నాయకుడైన పోదెం వీరయ్యను కాంగ్రెస్ నాయకత్వానికి క్రమంగా దూరం చేస్తున్నాయని ఆయన వర్గీయులు అంతర్గతంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న పోదెం వీరయ్యను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే పక్కా స్కెచ్ను బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అత్యంత ఎక్కువగా వాయిస్ వినిపిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు సొంత జిల్లా ములుగులోనే చెక్ పెట్టాలని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. ఆమెను నియోజకవర్గంలోనే కట్టడి చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న పోదెం వీరయ్యే సరైన ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో భద్రాచలంలో తమ పార్టీ జెండాపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలనేది బీఆర్ఎస్ మరో ప్రధాన లక్ష్యం. పోదెం వీరయ్యను గులాబీ గూటికి చేర్చుకుంటే అటు ములుగులో బలమైన నాయకుడు అందుబాటులోకి రావడంతో పాటు ఇటు భద్రాచలంలోనూ పార్టీ ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఏజెన్సీ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపే నాయకుణ్ణి తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేసేందుకు కమలనాథులకు దీటుగా గులాబీ దళం పావులు కదుపుతోంది. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పోదెం వీరయ్యతో ఒక రౌండ్ రహస్య చర్చలు జరిపినట్లు ఉమ్మడి జిల్లాల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీలో అత్యున్నత గౌరవం ఇస్తామని కేటీఆర్ ఆయనకు స్పష్టమైన భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
పోదెం వీరయ్య కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం కంటే తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచే బరిలోకి దిగాలని గట్టిగా భావిస్తున్నారు. ములుగు ఆయన సొంత గడ్డ కావడంతో పాటు అక్కడ తనకున్న పాత క్యాడర్ బంధువర్గం గెలుపునకు దోహదపడతాయని ఆయన అంచనా వేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచి ములుగు అసెంబ్లీ టికెట్ ఆఫర్ రావడంతో పోదెం మనసు క్రమంగా కారు పార్టీ వైపు మళ్లుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోదెం వీరయ్యను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోందనే చర్చ ములుగు రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది. హోటల్ ప్రారంభోత్సవంలో నేతల మధ్య కనిపించిన ఆత్మీయ పలకరింపులు, నవ్వులు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్ అమలు చేస్తున్న ఈ వ్యూహాత్మక మైండ్ గేమ్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ఏజెన్సీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పోదెం వీరయ్య లాంటి సీనియర్ గిరిజన నాయకుడు పార్టీ వీడితే అది ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఒకవైపు ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ స్థానిక ఆధిపత్య పోరు కారణంగా సొంత నాయకులే ప్రత్యర్థి పార్టీల వైపు చూడడం కాంగ్రెస్ సంస్థాగత సమన్వయ లోపాన్ని తేటతెల్లం చేస్తోంది. మరోవైపు వరుస ఎన్నికల ఓటములతో డీలా పడిన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ తాజా పరిణామాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుణ్ణి తమ వైపు ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో గట్టి షాక్ ఇవ్వొచ్చని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా ములుగు హోటల్ ప్రారంభోత్సవ వేదికగా మొదలైన ఈ రాజకీయ చదరంగం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, పోదెం వీరయ్య అధికార పార్టీలోనే కొనసాగుతారా లేక గులాబీ కండువా కప్పుకుంటారా అన్నది త్వరలోనే స్పష్టం కానుంది.